Hi, my dear brothers and sisters. Have a great day to everyone. మనం ప్రీవియస్ క్లాస్లో ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్ వాస్తవ సంఖ్యల్లో భాగంగా అభ్యాసం 1.5లోని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం జరిగింది. మరి అక్కడికి మన రియల్ నంబర్స్ ఫస్ట్ చాప్టర్ వాస్తవ సంఖ్యలు కంప్లీట్ కావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు సెకండ్ చాప్టర్ సెట్స్ సమితులు. రెండవ లెసన్ సమితులు. సెకండ్ చాప్టర్ సమితులు. ఇంగ్లీష్లో మనము సెట్స్ అని పిలుస్తాం. సమితి అనేది ఒక సునిర్వచిత విభిన్న వస్తువుల సముదాయం. ఒక సమితిలోని వస్తువులను మూలకములు ఎలిమెంట్స్ అంటారు. సమితిలోని మూలకాలను బ్రాకెట్లలో రాస్తాం. చూడండి, సమితి అనేది ఒక సునిర్వచిత విభిన్న వస్తువుల సముదాయం. ఒక సమితిలోని వస్తువులను మనము మూలకములు అని పిలుస్తాం. సమితిలోని మూలకాలను మనము బ్రాకెట్లలో రాస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్, 100 కంటే ఎక్కువ 125 కంటే తక్కువైన 5 యొక్క గుణిజాల సమితి. గుణిజాలంటే మనము ఆ ఎక్కంలో వచ్చేటి, అంటే ఆ సంఖ్యతో భాగింపబడేవి, నిశ్శేషంగా భాగింపబడే వాటిని మనము గుణిజాలు అంటాం. ఇక్కడ చూడండి, 5 యొక్క 100 కంటే ఎక్కువ 125 కంటే తక్కువైన 5 యొక్క గుణిజాల సమితి రాయమంటే మనము 100 కంటే ఎక్కువ కాబట్టి 100 కంటే ఎక్కువ నుంచి 5 యొక్క గుణిజాలు ఏముంటాయి? 105, 110, 115, 120, 125 అనేది పెద్దది కాబట్టి దానికన్నా తక్కువ కాబట్టి 120 వరకు. 105, 110, 115, 120 ఇవి 100 కంటే ఎక్కువ 125 కంటే తక్కువైన 5 యొక్క గుణిజాల సమితిని మనం ఈ విధంగా బ్రాకెట్లలో సూచిస్తాం. ఇక్కడ అకరణీయ సంఖ్యా సమితి. అకరణీయ సంఖ్యల గురించి మనము ప్రీవియస్ క్లాస్లలో తెలుసుకోవడం జరిగింది. మరి అకరణీయ సంఖ్యలను క్యూ అనే అక్షరంతో సూచిస్తాం. మరి అకరణీయ సంఖ్యా సమితి క్యూని ఏ విధంగా చూపిస్తామంటే x such that x ఈక్వల్ p/q. మరి అకరణీయ సంఖ్యలు p/q రూపంలో ఉంటాయి కాబట్టి x ఈక్వల్ p/q, q నాట్ ఈక్వల్ 0, p, q బిలాంగ్స్ టు z. ఈ విధంగా మనము అకరణీయ సంఖ్యా సమితి రూపంలో ఈ విధంగా చూపిస్తాం. ఇక్కడ అని వ్యక్తపరుస్తాం. అకరణీయ సంఖ్యా సమితి q ఈక్వల్ x such that x ఈక్వల్ p/q, q నాట్ ఈక్వల్ 0, p, q బిలాంగ్స్ టు z. z అనేది మనకు పూర్ణ సంఖ్యలు అనేవి అవి రుణ సంఖ్యలు కావచ్చు, ధన సంఖ్యలు కావచ్చు. ఓకే, సహజ సంఖ్యలేమో 0 నుంచి సహజ సంఖ్యలేమో 1 నుండి స్టార్ట్ అయితే, తర్వాత పూర్ణాంకాలేమో 0 నుండి స్టార్ట్ కావడం జరుగుతుంది. పూర్ణ సంఖ్యలు అవి రుణ సంఖ్యలు కావచ్చు, ధన సంఖ్యలు కావచ్చు. తర్వాత అకరణీయ సంఖ్యలు అంటే మనం p/q రూపంలో ఉండాలని చెప్తాం. ఈ p/q రూపం అనేది q నాట్ ఈక్వల్ 0, తర్వాత p, q బిలాంగ్స్ టు z. ఈ విధంగా అకరణీయ సంఖ్యా సమితిని మనం చూపించడం జరుగుతుంది. ఓకే, మనకు సమితిలో 2 రకాలుగా దాని యొక్క రూపం ఉంటుంది. జాబితా రూపం, రోస్టర్ రూపం అని ఒకటి, తర్వాత సమితి నిర్మాణ రూపం అని ఒకటి. ఇట్లా సమితి అనేది 2 రూపాల్లో ఉంటుంది. ఇక్కడ రోస్టర్ రూపం చూద్దాం. వి అంటే ఓవెల్స్ యొక్క సమితిని మనము AEIOU అని మనం ఈ విధంగా రాస్తాం. దీన్ని మనము రోస్టర్ రూపం అంటాం. అదేవిధంగా సమితి నిర్మాణ రూపం అంటే వి ఈక్వల్ x such that x అనేది ఆంగ్ల భాషలోని అచ్చు అని ఈ విధంగా మనం సమితి నిర్మాణ రూపంలో రాస్తాం. రోస్టర్ రూపంలో AEIOU అనే సమితిలాగా రాసి, అదేవిధంగా సమితి నిర్మాణ రూపంలో v ఈక్వల్ టు x such that x అనేది ఆంగ్ల భాషలోని అచ్చు అని రాస్తాం. అదేవిధంగా ఇక్కడ ఒక సమితి A -2, -1, 0, 1, 2 అంటే దీని అర్థం ఏంటంటే దాన్ని సమితి నిర్మాణ రూపంలో ఏ విధంగా రాస్తామంటే A ఈక్వల్ x such that -2 <x, 2 x బిలాంగ్స్ టు z. మరి దీన్ని సమితి నిర్మాణ రూపంలో ఆ విధంగా రాస్తాం.
-2 -1 0 1 2. ఇక్కడ ఎక్స్ అనేది -2 కన్నా పెద్దది, తర్వాత 2 కన్నా చిన్నది. ఎందుకంటే ఇక్కడ -2 తర్వాత 2 కాబట్టి ఎక్స్ అనేది -2 కన్నా పెద్దది, తర్వాత 2 కన్నా చిన్నది. ఈ విధంగా ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్. జెడ్ అనేది మనకు పూర్ణ సంఖ్యలు అంటే అవి రుణ రూపంలో ఉంటాయి, ధన సంఖ్యల రూపంలో ఉంటాయి. అవి రుణ సంఖ్యలు కావచ్చు, ధన సంఖ్యలు కావచ్చు. ఇక్కడ రుణ సంఖ్యలు ధన సంఖ్యలు ఉన్నాయి కాబట్టి వీటిని మనము పూర్ణ సంఖ్యలు అంటాం. పూర్ణ సంఖ్యల్ని మనము జెడ్ అనే అక్షరంతో సూచిస్తాం. కాబట్టి దీని యొక్క సమితి నిర్మాణ రూపం ఈ విధంగా ఎక్స్ సచ్ దట్ -2 x <2 ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ అని రాయాలి. ఇక్కడ ఇంకొక సమితి బి అనుకుందాం. బి 1 1/2 1/3 1/4 1/5 ఈ విధంగా రాయబడి ఉంది. దీన్ని మనము సమితి నిర్మాణ రూపం ఏ విధంగా రాస్తామంటే బి ఈక్వల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ ఇది 1/n రూపంలో ఉంది కాబట్టి 1/n n బిలాంగ్స్ టు n. ఇక్కడ n అనేది న్యాచురల్ నంబర్స్, సహజ సంఖ్యలు మరి ఇక్కడ అవి ధన రూపంలో ఉంటాయి, 1 నుండి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఇవి కూడా 1 నుంచి స్టార్ట్ కావడం జరిగింది కాబట్టి ఇవి n బిలాంగ్స్ టు n న్యాచురల్ నంబర్స్ అంటాం. అదేవిధంగా ఇక్కడ n అనేది n <= 5 అంటే ఇక్కడ ఇవి 1/n అన్నాం కాబట్టి ఇక్కడ 1/1 1/2 1/3 1/4 1/5 అంటే ఇది n అనేది 5కు సమానంగా ఉంది. 5 కన్నా తక్కువ లేదా 5కు సమానంగా ఉంది కాబట్టి n <= 5 అని రాయడం జరిగింది. ఓకే, ఇక్కడ 1/1 అన్న 1 వస్తుంది, తర్వాత 1/2 1/3 1/4 1/5 రైట్. ఇక్కడ ఇంకొక సమితి సి అనుకుందాం. సి 2 5 10 17. మరి దీన్ని సమితి నిర్మాణ రూపంలో ఏ విధంగా రాయాలంటే సి ఈక్వల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు n² + 1 ఏ విధంగా చూసుకున్నామంటే ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ 1 ఉందనుకుందాం. 1² అంటే 1 అవుతుంది, ప్లస్ 1 కలిపితే 2 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ది 2² అంటే n² + 1 అంటే 2² అంటే 4 అవుతుంది, ప్లస్ 1 కలిపితే 5 అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ 2 తర్వాత 3 వస్తుంది కదా, ఇక్కడ 3² అంటే 9 + 1 10. ఇక్కడ నెక్స్ట్ 4² అంటే 4 4 16 + 1 17. సో మనం దీన్ని మరి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ n² + 1గా రాసుకున్నాం. అదేవిధంగా n బిలాంగ్స్ టు n. ఇక్కడ n అనేది న్యాచురల్ నంబర్స్, ఇక్కడ ఇవి 1 తర్వాత నుండి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఈ సంఖ్యలు n బిలాంగ్స్ టు n. మళ్ళీ ధన రూపంలో ఉన్నాయి కాబట్టి n బిలాంగ్స్ టు n అనుకున్నాం. అదేవిధంగా n <4. ఇక్కడ <4 అంటే 4 కన్నా చిన్నది. ఇక్కడ 4 దాటి లేవు కాబట్టి 4² + 1 కలిపితే 17. తర్వాత 5 లేవు కాబట్టి మనం n <4 అని రాసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఒక గమనిక. ఒక సమితిలోని మూలకాల క్రమానికి ఒక ప్రాధాన్యత లేదు. అంటే ఇక్కడ ఒక అడ్వైజ్ ఇచ్చిండు, 2 సలహాలు ఇచ్చిండు. ఏంటంటే ఒక సమితిలోని మూలకాల క్రమానికి ఒక ప్రాధాన్యత లేదు. ఒక సమితిని మనం రాసేటప్పుడు ఇక్కడ చూడండి AEIOU ఉంది, దాన్ని మనము V = EUOIA ఈ విధంగా కూడా రాయొచ్చు. లేదు V = OEIAU అంటే అందులో మూలకాలు ఏమున్నాయో ఆ మూలకాలు వస్తే సరిపోతుంది. దాన్ని మనము ఏ క్రమంలో కూడా రాసుకోవచ్చు. కాబట్టి ఈ మూలకాల క్రమానికి ప్రాధాన్యత లేదు. అంటే సమితిలోని మూలకాలు ఒక క్రమ పద్ధతిలో రావాలని రూల్ లేదు కాబట్టి దానికి ప్రాధాన్యత లేదు, మనం ఏ విధంగా అయినా రాసుకోవచ్చు. నెక్స్ట్ రెండవ సలహా ఏంటంటే ఒక సమితిలోని మూలకాలు పునరావృతం కాకూడదు. ఇక్కడ ఒక రూల్ ఉందన్నట్టు ఈ సమితిలో మూలకాలు మనం రాసినప్పుడు ఆ మూలకాలు రిపీట్ కావద్దు. అంటే విభిన్న మూలకాలే రావాలి. ఒక సమితిలో విభిన్న మూలకాలు రావాలి తప్పించి ఆ ఒకే మూలకం 2 సార్లు 3 సార్లు పునరావృతం రిపిటేషన్ కావద్దు. ఉదాహరణకు స్కూల్ అనే పదంలోని అక్షరాల సమితిని రాయాలనుకుంటే మనం స్కూల్ అనే
పదంలోని అక్షరాలను సమితి రూపంలో రాయాలనుకుంటే మనం ఏ విధంగా రాస్తాం? SCHOL. మరి ఇక్కడ ఇంకొక ఓ ఉంది, ఓ మిస్ అయింది కదా అంటే మనం సమితి రూపంలో రాయాలంటే ఇదే విధంగా రాయాలి. అంటే ఒక మూలకం అనేది 2 సార్లు 3 సార్లు పునరావృతం కాకూడదు. ఇక్కడ SCHOOL అని రాస్తా అంటే ఇది రూల్ కాదు, ఇది సమితి యొక్క రూల్ కాదు. సమితిలో ఖచ్చితంగా విభిన్న మూలకాలే ఉండాలి. ఒక్కసారి వచ్చిన మూలకము రిపీట్ కావద్దు. ఎందుకంటే సమితి అనేది విభిన్న మూలకాల సముదాయం. ఓకే, ఇవి రెండు రూల్స్ ఉంటాయి. ఆ మూలకాల క్రమానికి ప్రాధాన్యత లేదు, మూలకాలు పునరావృతం కాకూడదు. ఓకే, ఇవి సమితి యొక్క రోస్టర్ రూపం, సమితి నిర్మాణ రూపం. రైట్, ఇక్కడ మనకు ప్రయత్నించండి అని రోస్టర్ రూపంతో సమితి నిర్మాణ రూపంను జతపరచండి. ఇక్కడ రోస్టర్ రూపం ఉంది, అక్కడ సమితి నిర్మాణ రూపం ఉంది. ఈ రోస్టర్ రూపంతో దానికి సరియగు సమితి నిర్మాణ రూపంను జతపరచమని చెప్పడం జరిగింది. ఇక్కడ చూద్దాం, PRINCAL. ఇక్కడ మనకు దీన్ని గమనిస్తే మనకు ఈ అక్షరాలు అనేవి ప్రిన్సిపాల్ అనే పదంలోని అక్షరాలుగా మనకు కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఐ రావాలి, కానీ ఈ సమితిలో రూల్ ప్రకారం ఒక అక్షరము మళ్ళీ రిపీట్ కాదు, ఇక్కడ ఐ అనేది రాలేదు. అదేవిధంగా మళ్ళీ పి రావాలి, పి కూడా 2 టైమ్స్ రావద్దు కాబట్టి అక్కడ పి కూడా రాలేదు. అంటే ఇది చూస్తే మనకు ప్రిన్సిపాల్ అనే పదంలోని అక్షరాలు మనకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ చూద్దాం, ఇది కాదు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక పూర్ణ సంఖ్య, ఇది కాదు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక పూర్ణ సంఖ్య, మరి ఇది కాదు. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ప్రిన్సిపాల్ అనే పదంలోని ఉన్న అక్షరం. కాబట్టి సో ఈ రోస్టర్ రూపం అనేది ఈ సమితి నిర్మాణానికి కరెక్ట్గా ఉంది. ఓకే, ఇక్కడ 0 అని ఇచ్చిరు, దానికి చూద్దాం. 0 అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక ధనపూర్ణ సంఖ్య మరియు 18ని భాగించున్నది, దీనికి సూటబుల్ కాదు. బి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక పూర్ణ సంఖ్య మరియు x² - 9 = 0, ఇది కూడా దీనికి సూటబుల్ కాదు. ఇక్కడ సి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక పూర్ణ సంఖ్య మరియు x+1 = 1. ఇక్కడ చూస్తే ఎక్స్ అనేది ఒక పూర్ణ సంఖ్య అన్నాడు, తర్వాత x+1 = 1 అన్నాడు. ఇక్కడ ఎక్స్ 0 అనుకుంటే 0 + 1 1 అవుతుంది. కాబట్టి దీనికి సరియగు సమితి నిర్మాణ రూపం ఇది. ఓకే, నెక్స్ట్ 1 2 3 6 9 18. ఇక్కడ మనము గమనిస్తూ ఉంటే మనకు ఇక్కడ ఒక ఆలోచన ఉంటుంది. 1 2 3 6 9 18 అంటే దీన్ని చూద్దాం. మరి ఈ థర్డ్ వన్కి ఏది సూటబుల్ అవుతుందో చూద్దాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక ధనపూర్ణ సంఖ్య మరియు 18ని భాగించున్నది. తర్వాత ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక పూర్ణ సంఖ్య మరియు x² - 9 = 0, అంటే ఇది సూటబుల్ కాదు. కాబట్టి ఏ అనేది ఒక ధనపూర్ణ సంఖ్య మరియు 18ని భాగించున్నది. ఇవన్నీ ధనపూర్ణ సంఖ్యలే. 1 2 3 6 9 18 అనేవి ఇవి ధనపూర్ణ సంఖ్యలు. మరి 18ని భాగించున్నది అంటే ఇవన్నీ 18 యొక్క కారణాంకాలు. ఇవి 18 యొక్క కారణాంకాలు కాబట్టి 18ని భాగించున్నది. సో థర్డ్ వన్ బిలాంగ్స్ టు ఏ. నెక్స్ట్ ఇక్కడ 3 - 3 అంటే ఇక్కడ మనకు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక పూర్ణ సంఖ్య మరియు x² - 9 = 0, అంటే ఇక్కడ x² - 9 = 0 అని ఇవ్వడం జరిగింది. అంటే x² = 9, ఇక్కడ x = +or - 3 కావడం జరుగుతుంది. అయితే +3 అన్న కావచ్చు లేదా -3 అన్న కావచ్చు. ఓకే, ఇక్కడ కూడా మనకు +3 -3 ఇవ్వడం జరిగింది కాబట్టి ఫోర్త్ వన్ బిలాంగ్స్ టు బి. ఇక్కడ ఫస్ట్ వన్ PRINCAL బిలాంగ్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ప్రిన్సిపాల్ అనే పదంలో ఉన్న అక్షరం. 0 దీని యొక్క సమితి నిర్మాణ రూపం ఏంటి అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక పూర్ణ సంఖ్య మరియు x+1 = 1. ఇక్కడ థర్డ్ వన్ 1 2 3 6 9 18 దీని యొక్క సమితి నిర్మాణ రూపం ఏంటి అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్
ఒక ధనపూర్ణ సంఖ్య మరియు 18ని భాగించున్నది. ఇది నెక్స్ట్ ఫోర్త్ వన్ 3 - 3. ఇక్కడ దీని యొక్క సమితి నిర్మాణ రూపం ఏంటి అంటే x such that x ఒక పూర్ణ సంఖ్య మరియు x² - 9 = 0. ఓకే, ఇక్కడ మనం అభ్యాసం 2.1లోకి వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ బిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ 8 బిట్స్లో ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్, ఫోర్త్ ఈ బిట్స్ అనేవి ఒక్క పదంలో ఆన్సర్ ఉన్నాయి కాబట్టి అవి చాలా ఈజీగా ఉన్నాయి. మనము ఫిఫ్త్ బిట్ నుంచి చూద్దాం. ఇక్కడ ఫిఫ్త్ బిట్, క్రింది సమితులను రోస్టర్ రూపంలో రాయండి. ఇక్కడున్న కింది సమితులు ఉన్నాయి. ఈ సమితులను రోస్టర్ రూపంలో, మనము సమితి అనేది రోస్టర్ రూపము మరియు సమితి నిర్మాణ రూపం 2 రకాలుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నిర్మాణ రూపంలో ఉన్న సమితులను మనం రోస్టర్ రూపంలో రాయాలి. ఇక్కడ ఫస్ట్ వన్ b = x such that x అనేది 6 కంటే తక్కువైన సహజ సంఖ్య. ఇక్కడ గమనించండి, 6 కంటే తక్కువైన సహజ సంఖ్య. సహజ సంఖ్య అంటే న్యాచురల్ నెంబర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి, 1 నుండి స్టార్ట్ అవుతాయి. మరి ఇక్కడ మనకు ఒక చిన్న రూల్ ఇచ్చింది ఏంటంటే 6 కంటే తక్కువైన సహజ సంఖ్య అంటే 6 కన్నా తక్కువ ఉండాలి. 1 నుండి 5 వరకు ఉన్న సంఖ్యలు అంతే. b = 1 2 3 4 5 ఇంతే సింపుల్. ఇక్కడ 6 కంటే తక్కువైన సహజ సంఖ్య 1 నుండి స్టార్ట్ అవుతాయి కాబట్టి అంతే. ఇప్పుడు రెండవది x such that x అనేది ఒక 2 అంకెల సహజ సంఖ్య మరియు దాని 2 అంకెల మొత్తం 8. ఇక్కడ జాగ్రత్తగా వినండి, 2 అంకెల సహజ సంఖ్య అంటే దానికి 2 అంకెలు ఉంటాయి, 2 డిజిట్స్ ఉంటాయి. తర్వాత ఆ 2 డిజిట్స్ని కలిపితే మనకి ఎంత రావాలి? 8 రావాలి. 2 డిజిట్స్ నంబరు 2 అంకెల సంఖ్య, మళ్ళీ ఆ 2 అంకెలను కలిపితే కూడితే మనకు 8 రావాలి. అలాంటి సంఖ్యల యొక్క సమితిని రాయమన్నాడు. మనము రాద్దాం. c = ఇప్పుడు 2 అంకెలు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? మనకు 10 నుంచి స్టార్ట్ అవుతుంది 2 అంకెల సంఖ్య. 10 నుంచి ఎక్కడ దాకా ఉంటుంది? 99 వరకు ఉంటుంది. 2 అంకెల సహజ సంఖ్య 99 వరకు ఉంటుంది, సహజ సంఖ్య అన్నాడు కాబట్టి. ఇప్పుడు ఈ 2 అంకెలు కలిపితే మనకి 8 రావాలి. అలాంటి సంఖ్యలు ఏమేమి ఉంటాయి? సపోజ్ 17, ఇక్కడ 1 + 7 కలిపితే 8 అవుతుంది. అట్లనే 20 నుంచి ఎంత వస్తుంది? 26. ఈ రెండింటిని కలిపితే మనకు 8 వస్తుంది. అదేవిధంగా 30లో చూసుకుంటే 35. ఈ అంకెను 10ల సంఖ్యను 1ల స్థానంలో ఉన్న సంఖ్యను కలిపితే 8 రావాలి మనకు. తర్వాత 40లో 44, 4 + 4 8. ఇక్కడ 50లో 53, 5 + 3 8. ఇక్కడ 60లో 62, 6 + 2 8. తర్వాత ఇక్కడ 71, 7 + 1 8. ఇవి మనకు 2 అంకెల సహజ సంఖ్య మరియు ఆ 2 అంకెల మొత్తము 8 వచ్చేటట్టు మనము ఇక్కడ సమితి యొక్క రోస్టర్ రూపం రాయడం జరిగింది. ఇక్కడ d, x such that x అనేది 60ని భాగించగల ఒక ప్రధాన సంఖ్య. 60ని భాగించగల ఒక ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే మనకు 2 నుండి స్టార్ట్ కావడం జరుగుతుంది. 2 3 5 7 11 13 సో అలా ప్రధాన సంఖ్యలు ఉంటాయి. అలాంటి ప్రధాన సంఖ్యలు మళ్ళీ అవి 60ని భాగించాలట. ఆ ఏదైతే ప్రధాన సంఖ్య ఉందో అది 60ని భాగించేది. మనం రాద్దాం ఇప్పుడు. d = ఇక్కడ 1 అనేది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి రాయకూడదు. 2 అనేది ఇక్కడ 60ని భాగిస్తుంది. తర్వాత 3 కూడా 60ని భాగిస్తుంది 3. ఇక్కడ 5 అనేది కూడా 60ని భాగిస్తుంది. 5 తర్వాత 6 అనేది ప్రధాన సంఖ్య కాదు. 7 అనేది 60ని భాగిస్తుందా? భాగించదు. తర్వాత 8 9 10 అవి కావు ప్రధాన సంఖ్యలు. 11 అనేది 11 అనేది భాగించదు. 13 అనేది కూడా భాగించదు. అక్కడి నుంచి వచ్చే ఏ ప్రధాన సంఖ్య కూడా ఈ 60ని నిశేషంగా భాగించదు. కాబట్టి ఇక్కడికే క్లోజ్.
మరి దీని యొక్క ఈ సమితి నిర్మాణం యొక్క రోస్టర్ రూపం ఏంటంటే D = 2 3 5 60ని భాగించగల ఒక ప్రధాన సంఖ్య. ఓకే, ఇప్పుడు మనం 4th క్వశ్చన్కి వెళ్దాం. E = x సచ్ దట్ x అనేది బెటర్ అనే పదంలోని ఒక అక్షరం. ఇక్కడ బెటర్ అనే పదం ఈ విధంగా ఉంటే మనము దాని యొక్క రోస్టర్ రూపం ఏ విధంగా రాయాలంటే E = మనం రాసేటప్పుడు ఇక్కడ T చూడండి 2 టైమ్స్ వచ్చింది. అదేవిధంగా ఈ లెటర్ని చూడండి, ఈ లెటర్ కూడా 2 టైమ్స్ వచ్చింది. బట్ మనము సమితిని రోస్టర్ రూపంలో రాసేటప్పుడు ఈ విధంగా ఒక అక్షరము మళ్ళీ పునరావృతం కావద్దు, ఒక మూలకం అనేది మళ్ళీ పునరావృతం కాకూడదు, అది విభిన్నంగా ఉండాలి. ఇక్కడ ఏం రాస్తాము, B రాస్తాము, కామా E, T, కామా R. ఇక్కడ 1 2 3 4 5 6 లెటర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ లెటర్ కానీ టీ లెటర్ కానీ 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఆ లెటర్ తీసేసి మనం 4 లెటర్సే రాసినాం. ఇవి రోస్టర్ రూపాలు, ఇవి సమితి నిర్మాణ రూపాలు, మనం రాసినేమో రోస్టర్ రూపాలు. ఓకే, ఇక్కడ 6th బిట్, క్రింది సమితులను సమితి నిర్మాణ రూపంలో రాయండి. మనం ఇంతకుముందు సమితి నిర్మాణ రూపంలో ఉన్న వాటిని రోస్టర్ రూపంలో రాయడం జరిగింది. ఇప్పుడు రోస్టర్ రూపంలో ఉన్నాయి ఇక్కడ ప్రాబ్లమ్స్. ఈ రోస్టర్ రూపంలో ఉన్న వాటిని సమితి నిర్మాణ రూపంలో రాయాలి. ఇక్కడ ఫస్ట్ వన్ 3 6 9 12. ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ చూడండి, ఇవన్నీ 3 యొక్క గుణిజాలు కాబట్టి మనం అంతే రాయాలి. ఇక్కడ సమితి ఏ అనుకుందాం. A = x such that x. ఇక్కడ x అనేది 3 యొక్క గుణిజం, 3 యొక్క గుణిజం మరియు x <13. ఇక్కడ చూడండి, ఈ 3 యొక్క గుణిజాలు ఎక్కడ దాకా ఉన్నాయి, మనకు 12 వరకే ఉన్నాయి కాబట్టి x అనేది <13. దీన్ని దాటిపోవద్దు, 12 వరకే కాబట్టి <13. 13 కన్నా చిన్నది, 12 వరకే. 3 యొక్క గుణిజాలు కాబట్టి 3 6 9 12. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ వన్ 2 4 8 16 32 ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ మనము చూస్తే మనకు ఒక ఆలోచన వస్తుంది, ఏంటంటే 2 power 1 2, 2 square 4, 2 cube 2 into 2 into 2, 2 2s are 4, 4 2s are 8. ఇక్కడ 2 power 4 అంటే 2 into 2 into 2 into 2, 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. ఇక్కడ 2 power 5 అంటే 2 into 2 into 2 into 2 into 2 into 2 5 టైమ్స్. కాబట్టి ఇక్కడ చూద్దాం మనము 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32. కాబట్టి ఇవన్నీ 2 యొక్క వర్గాలు కదా. మనము అదే రాద్దాం. ఇక్కడ దీన్ని B అనుకుందాం. 2 యొక్క ఘాతాలు, ఇవి వర్గాల్లో. వర్గం అంటే స్క్వేర్ని వర్గం అంటారు. ఇవి 2 యొక్క ఘాతాలు. ఇక్కడ x such that x = 2 power a. 2 యొక్క ఘాతం కాబట్టి ఘాతాన్ని మనము a అనుకుందాం. ఇవన్నీ 2 యొక్క ఘాతాలు కాబట్టి a అనుకుందాం. x = 2 power a, a belongs to n. a అనేది సహజ సంఖ్యల సమితికి సంబంధించి, సహజ సంఖ్యలకు సంబంధం. a అనేది సహజ సంఖ్యలు, ఇవన్నీ మనకు సహజ సంఖ్యలు. ఇక్కడ రుణ సంఖ్యలు లేవు కాబట్టి ఇవన్నీ సహజ సంఖ్యలు. నెక్స్ట్ మరియు a ఇక్కడ చూడండి, ఇక్కడ 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4, 2 power 5 2 ఘాతం 5 వరకు మనకి ఇచ్చింది కాబట్టి a <6 అని మనం రాయాలి. అంటే ఇక్కడ a అనేది, ఈ ఘాతాలు అనేవి 5 దాటలేవు, 5 వరకే ఉన్నాయి కాబట్టి <6. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇంకొకటి థర్డ్ వన్ ఏముందంటే 5 25 125 625. ఇక్కడ కూడా మనం గమనిస్తే ఇవన్నీ 5 యొక్క ఘాతాల్లాగా ఉన్నాయి.
ఇక్కడ 5 ఘాతం 1, 5 ఘాతం 2, 5 స్క్వేర్ 25, 5 ఘాతం 3, 5 ఇంటూ 5 ఇంటూ 5, 5 5 జా 25, 25 5 జా 125. ఇక్కడ 5 ఘాతం 4 అంటే 5 5 జా 25, 25 5 జా 125, 125 జా 625. ఈ విధంగా ఉండడం జరిగింది కాబట్టి మనం సేమ్ అట్లా రాద్దాం. C ఈక్వల్ x such that x ఈక్వల్, ఇక్కడ మనం 2 యొక్క ఘాతాలు కాబట్టి 2 పవర్ a రాస్తున్నాం. 5 యొక్క ఘాతాలు కాబట్టి 5 ఘాతం a, 5 పవర్ a. ఇక్కడ a ఆల్సో బిలాంగ్స్ టు n. ఇవి కూడా సహజ సంఖ్యలకు సంబంధించినవి. మరియు ఇక్కడ a లెస్ దాన్, ఇక్కడ చూద్దాం a అనేది ఎక్కడ దాకుంది, 5 ఘాతం 1, 5 ఘాతం 2, 5 ఘాతం 3, 5 ఘాతం 4 వరకు ఉంది. 5 దాటలేదు, 4 దాకా ఉంది కాబట్టి a లెస్ దాన్ 5 అంతే. x such that x ఈక్వల్ 5 పవర్ a, a బిలాంగ్స్ టు n మరియు a లెస్ దాన్ 5. ఇప్పుడు ఫోర్త్ వన్, 1 4 9 16 25 సో అండ్ సో 100. ఇక్కడ మనకు వీటిని చూస్తే మనకు ఒక ఆలోచన వస్తుంది. ఏంటంటే ఇది 1 స్క్వేర్, 1 తర్వాత ఇది 2 స్క్వేర్, 2 ఘాతం 2 4, ఇది 3 స్క్వేర్, అన్ని వర్గ సంఖ్యలు ఇవన్నీ. ఇక్కడ 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 9, మళ్ళీ ఇక్కడ 4 స్క్వేర్, 4 ఇంటూ 4 16, ఇక్కడ 5 ఘాతం 2, 5 ఇంటూ 5 25, తర్వాత నెక్స్ట్ 6 7 అట్లా వాటి యొక్క వర్గ సంఖ్యలు ఉన్నాయి. తర్వాత సో అండ్ సో 100. 100 అంటే ఏంది, 10 ఘాతం 2, 10 స్క్వేర్ అంటే 100. మరి ఇవన్నీ వర్గ సంఖ్యలు కాబట్టి దీన్ని డి అనుకుందాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఒక వర్గ సంఖ్య మరియు ఇక్కడ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, 10 కన్నా చిన్నది లేదా 10కు సమానం కానీ దాన్ని దాటలేదు. కామా x బిలాంగ్స్ టు n, ఇవి కూడా సహజ సంఖ్యలే కాబట్టి n. ఓకే, x సచ్ దట్ x అనేది ఒక వర్గ సంఖ్య మరియు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 10. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 10 ఎందుకన్నాము, ఇది 10ను దాటిపోలేదు, 10కి సమానంగా ఉంది. x బిలాంగ్స్ టు n అంటే ఇవన్నీ సహజ సంఖ్యలు. సో ఇవన్నీ రోస్టర్ రూపాలు, మనం రాసినవేమో సమితి నిర్మాణ రూపాలు. ఓకే, ఇక్కడ 7th బిట్, క్రింది సమితులను రోస్టర్ రూపంలో రాయండి. మనము ఫస్ట్ రోస్టర్ రూపంలో రాసినాం 5th బిట్, తర్వాత 6th బిట్ సమితి నిర్మాణ రూపంలో రాయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రోస్టర్ రూపంలో రాయడం. ఇక్కడ ఈ బిట్ మనకు ఈజీ కానీ మనం కాన్సెప్ట్ అనేది అర్థం కావడం కోసం దీన్ని కూడా మనం చెప్పుకుందాం. ఇక్కడ ఏ ఈక్వల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 50 కంటే ఎక్కువ 100 కంటే తక్కువైన సహజ సంఖ్య అంటే న్యాచురల్ నంబర్స్ అంటాం. అవి 1 నుండి స్టార్ట్ కావడం జరుగుతుంది. మరి ఇక్కడ మనకి ఏమని ఇచ్చిందంటే 50 కంటే ఎక్కువ ఉండాలి ఆ సంఖ్య అనేది, తర్వాత 100 కంటే తక్కువ ఉండాలి. ఏ ఈక్వల్ 50 కంటే ఎక్కువ కాబట్టి 51, 52, 53, 54 సో అండ్ సో 98, 99. 100 కంటే తక్కువ కాబట్టి 100 రావద్దు, 99 వరకు. ఇక్కడ 50 కంటే ఎక్కువ కాబట్టి 51 నుంచి స్టార్ట్ అయినాయి, 100 కంటే తక్కువ కాబట్టి 99కి ఎండ్ కావడం జరిగింది. ఇది మనకు రోస్టర్ రూపం. ఇప్పుడు సెకండ్ వన్, బి ఈక్వల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక పూర్ణ సంఖ్య మరియు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 4. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే 4, ఎక్స్ స్క్వేర్ 4 అని ఇవ్వడం జరిగింది కదా. మరి మనకు ఎక్స్ అనేది +or -4 కావడం జరుగుతుంది, +or -2 కావడం జరుగుతుంది.
ప్లస్ ఆర్ మైనస్ 2 అంటే 2 స్క్వేర్గా రాసుకుంటే మనము x ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 2 అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఏ విధంగా రాయాలంటే b ఈక్వల్ +2 కామా -2 -2 కామా +2 ఏ విధంగా సరే ఈ విధంగా మనం రాయొచ్చు. ఇది పూర్ణ సంఖ్య అన్నాడు కాబట్టి పూర్ణ సంఖ్యలు ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మనకు అంటే అవి రుణ సంఖ్యలు కావచ్చు, ధన సంఖ్యలు కావచ్చు. ఇక్కడ ఇది ధన సంఖ్య, ఇది రుణ సంఖ్య, వీటిని మనము పూర్ణ సంఖ్యలు అంటాం. ఇక్కడ థర్డ్ వన్ డి ఈక్వల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది లాయల్ అనే పదంలోని ఒక అక్షరం. మరి దీనికి రోస్టర్ రూపం రాసేద్దాం. డి ఈక్వల్ ఇక్కడ ఎల్ కామా ఓ కామా వై కామా ఏ. ఎందుకంటే మళ్ళీ ఎల్ ఎందుకు రాయొద్దంటే మనం ఇక్కడ సమితిలో ఒక మూలకం మళ్ళీ పునరావృతం కాకూడదు, ఒక మూలకం ఒకేసారి రావాలా, మళ్ళీ రిపీట్ కావద్దు. కాబట్టి ఇంతే ఎల్ ఓ వై ఏ. నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ ఈ ఈక్వల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ 2n² + 1 - 3 less than or equal to n less than or equal to 3 n belongs to z. ఇక్కడ చూడండి 2n² + 1 అన్నాడు, x అనేది 2n² ప్లస్ అన్నాడు. మరి ఈ n అనేది ఏ విధంగా ఉంటుందట, -3 కన్నా పెద్దది, -3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అంటే n అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -3, తర్వాత లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే -3కి సమానం కావచ్చు, -3 కన్నా పెద్దది కావచ్చు. ఇక్కడ 3కి సమానం కావచ్చు, +3 కన్నా చిన్నది కావచ్చు. -3కి సమానం, -3 కన్నా పెద్దది, +3కి సమానం లేదా +3 కన్నా చిన్నది. ఓకే, ఆ విధంగా మనము రాయాల. ఈ ఈక్వల్ ఇప్పుడు సపోజు -3 అన్నాడు కాబట్టి ఎన్ని మనము -3 అనుకుందాం. అక్కడ ఏముంది మనకు 2n² + 1 ఉంది కదా. ఇక్కడ n -3 అనుకుంటే ఏమవుతుంది, -3² + 1 అవుతుంది. అప్పుడు అది 2 × 3 × 3 = 9. ఇక్కడ స్క్వేర్ కాబట్టి అది ప్లస్ లాగానే మారుతుంది. 9 + 1 2 9 = 18 + 1 19. నెక్స్ట్ ఇక్కడ n ప్లస్లో -2 అనుకుందాం. 2 × -2² + 1 ఇది ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఇక్కడ 2 ఇక్కడ -2² అంటే 4, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్గా మారుతుంది. 2 × 4 + 1 2 4 = 8 + 1 9. నెక్స్ట్ 2 × nని మనం -1 అనుకుందాం. -1² + 1 ఏమవుతుంది, 2 × 1 + 1 2 + 1 3. నెక్స్ట్ ఇక్కడ సపోజ్ 2 × 0² ఎందుకంటే ఇది పూర్ణ సంఖ్యలు కాబట్టి అక్కడ రుణ సంఖ్యలు ఉంటాయి, 0 ఉంటుంది, ధన సంఖ్య ఉండడం జరుగుతుంది. +1 ఇక్కడ 0² అంటే 0, 2 × 0 0 అవుతుంది, 0 + 1 1 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనము మళ్ళీ 0 తీసుకున్నాం, ఇక్కడ +1 తీసుకున్నా మనకు సేమ్ ఇంతే 2 × 1 + 1 3 రావడం జరుగుతుంది. ఇక్కడ +2 తీసుకున్నా మనకు 9 రావడం జరుగుతుంది. ఇక్కడ +3 తీసుకున్నా 19. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి అది ప్లస్ తీసుకున్నా మైనస్ తీసుకున్నా ఇదే విలువ రావడం జరుగుతుంది. అంటే మనకు ఈ సమితిలోని మూలకాలు ఏంటి, ఇవి 1 3 9 19. ఆ మూలకాలను రాసిద్దాం. 1 3 9 19. ఓకే, ఇది దీనికి సంబంధించిన రోస్టర్ రూపం. ఇది సమితి నిర్మాణ రూపం, ఇది రోస్టర్ రూపం. సమితి నిర్మాణ రూపం, రోస్టర్ రూపం. సమితి యొక్క నిర్మాణ రూపం, సమితి యొక్క రోస్టర్ రూపం. సమితి యొక్క నిర్మాణ రూపం, సమితి యొక్క రోస్టర్ రూపం. ఓకే, ఇప్పుడు 8th బిట్ చూద్దాం. రోస్టర్ రూపంను సమితి నిర్మాణ రూపానికి జతపరచండి. ఇక్కడ మనకు రోస్టర్ రూపం ఇవ్వబడింది,
ఇక్కడ సమితి నిర్మాణ రూపం ఇవ్వబడింది. మరి ఈ రోస్టర్ రూపానికి సరైన సమితి నిర్మాణ రూపాన్ని జతపరచమని చెప్పడం జరిగింది. చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ 1 2 3 6, సెకండ్ వన్ 2, 3 సమితి, థర్డ్ వన్ MATHEICS, ఇక్కడ ఫోర్త్ వన్ 1, 3, 5, 7, 9 ఈ విధంగా ఇవ్వబడ్డాయి. తర్వాత ఇక్కడ సమితి నిర్మాణ రూపాలు ఏ విధంగా ఉన్నాయంటే x such that x అనేది ఒక ప్రధాన సంఖ్య మరియు 6ని భాగిస్తుంది. b x such that x అనేది 10 కంటే తక్కువైన బేసి సహజ సంఖ్య. c x such that x అనేది సహజ సంఖ్య మరియు 6ని భాగిస్తుంది. x such that x అనేది మ్యాథమెటిక్స్ అనే పదంలో ఒక అక్షరం. ఈ విధంగా ఇవ్వబడడం జరిగింది. మరి ఇప్పుడు మనము జతపరుద్దాం. ఇక్కడ 1, 2, 3, 6 అని ఇవ్వబడ్డది. దానికి సరైన నిర్మాణ రూపం ఏదో చూద్దాం. ఇక్కడ x such that x అనేది ప్రధాన సంఖ్య మరియు 6ని భాగించాలన్నట. దీనికి ఇక్కడ 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, అదేవిధంగా 6 అనేది ప్రధాన సంఖ్య కాదు, కాబట్టి ఇది ఏ అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ బి అని ఏమి ఇచ్చినట్టే x అనేది 10 కంటే తక్కువైన బేసి సహజ సంఖ్య. ఇక్కడ 6 అనేది బేసి సహజ సంఖ్య కాదు, కాబట్టి ఈ బి కూడా కాదు. నెక్స్ట్ సి x అనేది సహజ సంఖ్య మరియు 6ని భాగిస్తుంది. x అనేది సహజ సంఖ్య, ఇక్కడ ఇవన్నీ సహజ సంఖ్యలే. మరి తర్వాత ఏమొచ్చిండు 6ని భాగిస్తుంది. ఇవి 6ని భాగిస్తుంది. 1 6ని భాగిస్తుంది, 2 6ని భాగిస్తుంది, 3 6ని భాగిస్తుంది, 6 కూడా 6ని భాగిస్తుంది. ఓకే, దిస్ ఈజ్ సూటబుల్. దీని యొక్క రోస్టర్ రూపం సి, దీని యొక్క సమితి నిర్మాణ రూపం సి. నెక్స్ట్ 2, 3 ఈ విధంగా సమితి ఉంది. దీనికి చూద్దాం. x అనేది ప్రధాన సంఖ్య మరియు 6ని భాగిస్తుంది. ఇక్కడ చూడండి, x అనేది ప్రధాన సంఖ్య, 2 అనేది ప్రధాన సంఖ్యని, 3 అనేది కూడా ప్రధాన సంఖ్యని, మరియు 6ని భాగిస్తుంది. 2 చే 6 భాగించబడుతుంది, 3 చే 6 భాగించబడుతుంది. సో దీని యొక్క సమితి నిర్మాణ రూపం ఏ. ఇక్కడ థర్డ్ వన్ MATHEICS, దీనికి సంబంధించి మనము x అనేది సహజ సంఖ్య మరియు 6ని భాగిస్తుంది, ఇది కాదు. ఇక్కడ డి చూడండి, x such that x అనేది మ్యాథమెటిక్స్ అనే పదంలో ఒక అక్షరం. ఇక్కడ చూడండి, ఇవన్నీ మ్యాథమెటిక్స్. ఇక్కడ m అనేది రిపీట్ కాదు. అక్కడ మ్యాథమెటిక్స్లో ఇక్కడ సమితిలో మనకు రూల్ ఉంది కాబట్టి m అనేది మళ్ళీ ఏవైనా సరే 1 కన్నా ఎక్కువ సార్లు రిపీట్ కావు. కాబట్టి దీని యొక్క సమితి నిర్మాణ రూపం డి. ఇక్కడ 1, 3, 5, 7, 9 ఇక్కడ చూడండి, x అనేది 10 కంటే తక్కువైన బేసి సహజ సంఖ్య. 10 కంటే తక్కువైన బేసి, ఇవన్నీ బేసి సంఖ్యలు. 1 అనేది, 3 అనేది, 5, 7, 9 ఇవన్నీ బేసి సంఖ్యలు మరియు సహజ సంఖ్యలు. తర్వాత 10 కంటే తక్కువైన అన్నాడు కాబట్టి ఇవన్నీ 10 కన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి సో దీని యొక్క సమితి నిర్మాణ రూపం బి. ఫస్ట్ వన్ యొక్క సమితి నిర్మాణ రూపం సి, సెకండ్ యొక్క సమితి నిర్మాణ రూపం ఏ, థర్డ్ వన్ యొక్క సమితి నిర్మాణ రూపం డి, ఫోర్త్ వన్ యొక్క సమితి నిర్మాణ రూపం బి. రైట్, ఇక్కడికి మనకు అభ్యాసం 2.1 పూర్తి కావడం జరిగింది.